హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 జనవరికి సంబంధించిన అపాయింట్మెంట్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్: జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి రామసుబ్రమణియన్. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క స్థాపన చూసుకుంటే 1993 అక్టోబర్ 12వ తారీఖున జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొత్త రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరుణేష్ చావ్లా గారు. నెక్స్ట్: ఆర్థిక రంగంలో ఏఐ యొక్క నైతిక వినియోగం కోసం ఆర్బీఐ ఎవరి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ పుష్పక్ భట్టాచార్య గారు. అయితే ఈ 2024 డిసెంబర్లో ఆర్థిక రంగంలో ఏఐని సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా నైతికంగా ఉపయోగించుకునేందుకు ఆర్బీఐ 8 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క అధ్యక్షులు వచ్చేసి పుష్పక్ భట్టాచార్య గారు. నెక్స్ట్: అసోచామ్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనీష్ సింఘాల్. అయితే ఈ మనీష్ సింఘాల్ గారు దీపక్ సూద్ స్థానంలో రావడం అనేది జరిగింది. ఇక్కడ అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ద అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. దీని యొక్క ఫుల్ ఫామ్ చాలాసార్లు రావడం జరిగిందండి, గుర్తుంచుకోవాలి ఇది. అయితే ఈ అసోచామ్ యొక్క స్థాపన చూసుకుంటే 1920లో దీన్ని యొక్క స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. అయితే సెక్రటరీ జనరల్ వచ్చేసి మనీష్ సింఘాల్ కాగా ప్రెసిడెంట్ వచ్చేసి సంజయ్ నాయర్. నెక్స్ట్: ఇటీవల ఫిక్కీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్ యాక్టర్ అయిన ఆయుష్మాన్ ఖురానా గారు ఫిక్కీ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1927లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. అయితే ఫిక్కీ యొక్క చైర్మన్ వచ్చేసి హర్షవర్ధన్ అగర్వాల్. నెక్స్ట్: ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ వి నారాయణన్. ఈయన ఎస్ సోమనాథ్ గారి స్థానంలో రావడం అనేది జరిగింది. అయితే ఈ డాక్టర్ వి నారాయణన్ గారు ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ చేశారండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డి కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇస్రో గురించి తెలుసుకుందామండి. ఇస్రో యొక్క స్థాపన 1969 ఆగస్టు 15వ తారీఖున జరిగింది. ప్రధాన కార్యాలయం బెంగుళూరు. నెక్స్ట్: కొలీజియం సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా ఎవరిని సిఫార్సు చేసింది? ఆన్సర్ వినోద్ చంద్రన్ గారిని. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి అయిన సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని మొత్తం 5 సభ్యుల కొలీజియం ఈ సిఫార్సు చేయడం అనేది జరిగిందండి. ప్రస్తుతం కొలీజియంలో సభ్యులు చూసుకుంటే సంజీవ్ ఖన్నా గారు ప్రధాన న్యాయమూర్తి, బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్ మరియు జస్టిస్ ఏఎస్ ఒకా. సో మన సుప్రీంకోర్టులో గల 4 సీనియర్ న్యాయమూర్తులు మరియు ఒక ప్రధాన న్యాయమూర్తి 5 కలిసి కొలీజియంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్: బీసీసీఐ నూతన సెక్రటరీగా లేదా కార్యదర్శిగా ఎవరు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ దేవజిత్ సైకియా. ఈయన జైషా స్థానంలో రావడం జరిగింది. జైషా గారు వచ్చేసి ప్రజెంట్ ఐసీసీ యొక్క చైర్మన్. అయితే దాంతోపాటు మన బీసీసీఐ యొక్క కోశాధికారి కూడా నియమించడం జరిగిందండి. ఈయన ప్రభ్తేజ్ సింగ్ భాటియా. బీసీసీఐ గురించి తెలుసుకుంటే దీని యొక్క స్థాపన 1928 డిసెంబర్ 4న జరిగింది. ప్రధాన కార్యాలయం ముంబై. ప్రజెంట్ మన బీసీసీఐ యొక్క చైర్మన్ వచ్చేసి రోజర్ బిన్నీ. నెక్స్ట్: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బహదూర్ సింగ్. ఈయన మాజీ షాట్ పుట్ ప్లేయర్. అయితే ఈ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి సందీప్ మెహతా. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క స్థాపన 1946న జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అథ్లెట్స్
కమిషన్ చైర్పర్సన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అంజు బాబీ జార్జ్. నెక్స్ట్, నూతన కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ తుహిన్ కాంతా పాండే గారు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. తుహిన్ కాంతా పాండే గారు. నెక్స్ట్, నాల్కో చైర్మన్ మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బిజేంద్ర ప్రతాప్ సింగ్. ఇక నాల్కో యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ అల్యూమినియం కంపెనీ. దీని యొక్క స్థాపన 1981లో జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఒడిశాలోని భువనేశ్వర్లో ఉంటుంది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ యోగిత రాణా. అంతేకాకుండా తెలంగాణ రవాణా శాఖ కమిషనర్గా వచ్చేసి సురేంద్ర మోహన్ గారు కూడా నియమితులయ్యారండి. ఈ 2 నియామకాలు తెలంగాణలో జరిగాయి. నెక్స్ట్, ఎన్ఏబిఎల్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ సందీప్ షా. ఇక్కడ ఎన్ఏబిఎల్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1988లో ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం హర్యానాలోని గుర్గాంలో ఉంటుంది. నెక్స్ట్, ఈక్వల్ వన్ మనీ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారండి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారు. అయితే ఈ అడ్వైజరీ బోర్డు ఏర్పడడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, డేటా మార్పిడి నిబంధనలను నిఖచ్చితంగా పాటించడం, డిజిటల్ ప్రపంచంలో నైతిక విలువలకు పట్టం కట్టడం తదితర అంశాల్లో ఈ అడ్వైజరీ బోర్డు మార్గదర్శకత్వాన్ని అందిస్తుందన్నమాట. అయితే ఈ అడ్వైజరీ బోర్డులో మొత్తం సభ్యులు చూసుకుంటే 9 మంది సభ్యులు ఉంటారు. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన మంత్లీ పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మంత్లీ టెస్ట్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుందండి. సో అది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉదయ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ భువనేష్ కుమార్. అయితే భువనేష్ కుమార్ గారు అమిత్ అగర్వాల్ స్థానంలో రావడం అనేది జరిగింది. ఇక్కడ ఉదయ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క స్థాపన చూసుకుంటే 2009 జనవరి 28వ తారీఖున ఏర్పడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హెడ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఫైజ్ అహ్మద్ కిడ్వాయి. అయితే ఈ డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది పౌర విమానయానికి సంబంధించిన నియమాలు మరియు నిబంధనలను అమలు చేసే సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్. ఆన్సర్ సంజీవ్ రంజన్ గారు. అయితే ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క స్థాపన చూసుకుంటే 1997 మార్చి 6వ తారీఖున ఇది ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం మారిషస్లో ఉంటుందండి. మారిషస్లోని ఫ్లైన్లో ఉంటుంది. అయితే దీంట్లో మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే 23 సభ్య దేశాలు ఉంటాయి. వాటితో పాటు 12 డైలాగ్ పార్ట్నర్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్, యుఎన్ అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారండి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ జస్టిస్ మదన్ బి లోకూర్. నెక్స్ట్, ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఓపీ సింగ్ అండి. మాజీ డైరెక్టర్ జనరల్. ఈయన ఉత్తరప్రదేశ్ యొక్క మాజీ డైరెక్టర్ జనరల్ అండి ఓపీ సింగ్. నెక్స్ట్, సిఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. అయితే ఈయన వితుల్ కుమార్ స్థానంలో రావడం అనేది జరిగింది. ఇక్కడ సిఆర్పిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు. దీని యొక్క స్థాపన 1939 జూలై 27వ తారీఖున ఏర్పడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ.
నెక్స్ట్ బీఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మహేష్ కుమార్ అగర్వాల్. అయితే బీఎస్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు. దీని యొక్క స్థాపన 1965 డిసెంబర్ 1వ తారీఖున దీనిని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ మణిపూర్ నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ భల్లా. అంతేకాకుండా వాటితో పాటు మిజోరం, ఒడిశా, కేరళ వీళ్ళ గవర్నర్లు కూడా నూతనంగా నియమితులయ్యారండి. ఇక్కడ మిజోరం యొక్క గవర్నర్ చూసుకుంటే విజయ్ కుమార్ సింగ్, ఒడిశా యొక్క గవర్నర్ హరిబాబు కుంభం పాటి, కేరళ యొక్క గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. నెక్స్ట్ ఒమన్ దేశానికి భారత నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గోడవర్తి వెంకట్ శ్రీనివాస్. అయితే ఒమన్ దేశం యొక్క రాజధాని మస్కట్, కరెన్సీ వచ్చేసి ఒమనీ రియాల్. ఇక్కడ ప్రధానమంత్రి హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ ప్రధానమంత్రి. నెక్స్ట్ భారతదేశంలో నేపాల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఇక్కడ గమనించాలండి, మన ఇండియాలో నేపాల్ దేశం యొక్క రాయబారి అన్నమాట. ఈయన పేరు డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ. నేపాల్ దేశ రాజధాని కాఠ్మాండు, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు వచ్చేసి రామచంద్ర పౌడెల్. అయితే నేపాల్ దేశం యొక్క కరెన్సీ నేపాల్ రూపాయి. నెక్స్ట్ ఇటీవల బొంబాయి హైకోర్టు నూతన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? బాంబే హైకోర్టు యొక్క నూతన ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ జస్టిస్ ఆలోక్ ఆరాధే. అయితే వాళ్ళతో పాటు ఈ 3 రాష్ట్రాల నూతన ప్రధాన న్యాయమూర్తులు కూడా నూతనంగా నియమించారండి. సో వాళ్ళ పేరు చూద్దాం. ఢిల్లీ యొక్క నూతన చీఫ్ జస్టిస్ వచ్చేసి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, ఢిల్లీ యొక్క చీఫ్ జస్టిస్. తెలంగాణ యొక్క చీఫ్ జస్టిస్ వచ్చేసి జస్టిస్ సుజయ్ పాల్. ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. నెక్స్ట్ డిబిఎస్ బ్యాంక్ ఇండియా కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రజత్ వర్మ. డిబిఎస్ బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. దీని యొక్క స్థాపన 1968లో స్థాపించారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా సింగపూర్ దేశంలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇటీవల ఇండియన్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వినోద్ కుమార్. అయితే ఈ ఇండియన్ బ్యాంక్ యొక్క స్థాపన 1907 ఆగస్టు 15వ తారీఖున జరిగిందండి. ప్రధాన కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో ఉంటుంది. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అశోక్ చంద్ర. అయితే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క స్థాపన 1894 మే 19వ తారీఖున జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుందండి. చైర్మన్ వచ్చేసి కేజీ అనంత కృష్ణన్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమితావ్ చటర్జీ గారు. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ యొక్క స్థాపన చూసుకుంటే 1938 అక్టోబర్లో దీన్ని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం శ్రీనగర్. నెక్స్ట్ ఇటీవల అమెరికా యొక్క 47వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ డొనాల్డ్ ట్రంప్. అయితే డొనాల్డ్ ట్రంప్ గారు ఈయన సెకండ్ టైం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది. అయితే అమెరికా యొక్క ఉపాధ్యక్షుడు వచ్చేసి జేడి వాన్స్. అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ కాక కరెన్సీ డాలర్. నెక్స్ట్ ఐస్లాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ క్రిస్టియన్ ప్రోస్టాడోటిన్. ఐస్లాండ్ యొక్క రాజధాని రెగ్జావిక్, కరెన్సీ వచ్చేసి ఐస్లాండిక్ క్రోనా. నెక్స్ట్ మోల్డోవా దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మైయా సందు. ఈమె సెకండ్ టైం రావడం జరిగింది. అయితే మోల్డోవా రాజధాని వచ్చేసి చీసినావు, కరెన్సీ మోల్డోవన్ లేవు. నెక్స్ట్ టోంగా దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఆన్సర్ ఐజాక్ వేలు ఏకే. టోంగా యొక్క రాజధాని నుకు అలోపా. నుకు అలోపా టోంగా యొక్క రాజధాని అండి. కరెన్సీ పాంగా. నెక్స్ట్, లెబనాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ జోసెఫ్ ఓన్. లెబనాన్ దేశ యొక్క రాజధాని బీరూట్. కరెన్సీ లెబనీస్ పౌండ్. నెక్స్ట్, జోరాన్ మిలినోవిక్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ క్రొయేషియా దేశం యొక్క అధ్యక్షుడిగా తిరిగి జోరాన్ మిలినోవిక్ ఎన్నికయ్యారు. క్రొయేషియా దేశం యొక్క రాజధాని జాగ్రేబ్. కరెన్సీ యూరో. నెక్స్ట్, కాన్స్టాంటిన్ టౌసౌ లాస్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ గ్రీస్. అయితే గ్రీస్ యొక్క ప్రధానమంత్రి వచ్చేసి కిరియాకోస్ మిట్సోటాకిస్. రాజధాని ఎథెన్స్. కరెన్సీ వచ్చేసి గ్రీకు డ్రాచ్మా. నెక్స్ట్, వెనిజులా మూడవసారి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ నికోలస్ మధురో. వెనిజులా యొక్క రాజధాని కారాకస్ కాక కరెన్సీ వెనిజులా బొలివర్. సో ఫ్రెండ్స్, ఇదండి మన జనవరి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. అయితే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు జనవరి నెలకు సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. అయితే ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.